అనామిక, ఏమైందమ్మా? మా కంపెనీ లాయర్తో మాట్లాడాను. భయపడాల్సిందేం లేదన్నారు. అన్నీ ఆయనే చూసుకుంటానని చెప్పారు. అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఎలా ఉందో. బాధపడకమ్మా, రేపటికల్లా చెల్లి తిరిగొచ్చేస్తుందిగా. అది కాదమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే అలాగే ఏం చేసుకుంటుందోనని భయం. అమ్మా, నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో. ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో. లేదమ్మా, అంత దూరం ఆలోచించుకో. ఏమ్మా, నిషాన్ రమ్మనేదా? వద్దు నాన్న, దానికి మనంత శాంతం లేదు. నేనున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు నాన్న. నరసమ్మా, నరసమ్మా, నరసమ్మా! పడుపు వృత్తి చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్? నా భర్త మీద వ్యామోహం లేకో తను అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నేను పొరపాటు చేయట్లేదు సార్. తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపురం సాగేదెలా? నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నా సార్. నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్? ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులెందుకు సార్ ఇలా అవుతాయి? ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నెక్స్ట్. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య! భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. మీ పేరు అలేఖ్య కదూ? అవునండి. అలేఖ్య గారు, మీరు ఆ టైంలో ఆ రూమ్ లో ఎందుకున్నారు? నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు. అతని కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేష్ ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? రాజేష్ సార్. రాజేష్. అలేఖ్య మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఎలా అంటే 2-3 టైమ్స్ కలిసాను సార్. కలిశారా? కలవడం అంటే ఎలా? ఎలా అంటే ఫ్రెండ్లీగానా? కాదు సార్. మరి శారీరకంగానా? అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నౌ యు కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్, తను అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. కోర్టులో అరెస్ట్ చేసిన సిఐ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, రాజేష్, అలేఖ్య ఆ గదిలో ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఫోన్ వచ్చింది. రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళానని, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడున్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని, మరింకెవరో అని, అతనెవరో తెలుసుకునే లోగానే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన. కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు, అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం యువర్ ఆనర్. వేగంగా వెళుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరారా. ఈ సంఘానికి, సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మట్టగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మాయిలను కఠినంగా శిక్షించి భావితరాల వారికి కనువిప్పు కలిగేలా తీర్పునివ్వమని
తమని వేడుకుంటున్నాను ఎవరా సార్ ప్లీజ్ సార్, నిజంగానే నేనేం తప్పు చేయలేదు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చేప్పండి. నా బిడ్డలు ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయరు. నా కూతుళ్ళని నిప్పులా పెంచాను సార్. ఈ లాయరే కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిప్పు కనుకే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా. దర్శాలు ఎవరా? ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలేఖ్యను ముద్దాయిగా భావించి 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే. ఈ చేతులతో పెంచాను. అది ఎప్పుడు ఏడ్చింది లేదు. ఏమీ చేయలేని అసమర్థుడైన తండ్రిగా మిగిలిపోయాడు. Let us celebrate this happy occasion. ఇక్కడే ఉంటే ఇంకెన్ని కనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయర్ అసలు కేసులు ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి ఆయన ప్రత్యేకత. నిజం చెప్పరు, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి అనామిక వచ్చింది తన చెల్లిని కాపాడమని. ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాకి లాజిక్ అప్లై. చిల్లరా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. టీవీ మోసిన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదాను. ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. రారా తను అంతు చూద్దాం. రారా మీరు వెళ్ళండి. ఏంటక్క ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే. శంకర్ని సేవ్ చేశారు. అక్క నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియలీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్కన దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉండేటి ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. దొరక్క ఈళ్ళే దొరికిందా నీకు?
అమ్మ నడవరా నడు ఆ చాప్టర్ క్లోజ్